ఈనాడు కిరణ్ పెట్టేటటువంటి హెడ్డింగులు అసలు ఏదో కొత్తగా ఇప్పుడు 3 లక్షల పెన్షన్లు ఇచ్చేశారన్న కోణంలో పెట్టాడు. 3 లక్షల కొత్త పెన్షన్లని హెడ్డింగ్ పెట్టాడు. 3 లక్షల కొత్త పెన్షన్లని. అంతకుముందు కూడా పెట్టాడు ఒకసారి 5 లక్షలని. అయ్యి లేవు, ఇప్పుడు మళ్ళీ 3 అయింది. ఇది ఉండదు. ఏంటంటే చూడండి, సెప్టెంబర్లో దరఖాస్తుల స్వీకరణ, సెప్టెంబర్లో, అక్టోబర్ నుంచి పంపిణీ, మొదట వితంతువులకు వృద్ధులకు ఇచ్చేలా కార్యాచరణ, మిగతా కేటగిరీల వరకు విడతల వారీగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా 3 లక్షల మందికి పింఛన్ ఇవ్వాలని నిర్ణయించింది. సెప్టెంబర్ తొలివారంలో దీనిపై ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సో దీని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 1,70,000 మంది వితంతువులు ఉన్నట్టు గుర్తించారు. తుదిగా 1,50,000 మంది అర్హులని తేల్చారు. వైకాపా ప్రభుత్వంలో అర్హత ఉన్న దాదాపు 1,00,000 మంది వృద్ధులకు పింఛన్ ఇవ్వలేదు. ఆ సమాచారాన్ని కూడా అధికారులు తెప్పించుకున్నారు. నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, అశుద్ధం తింటున్నావా? ఈనాడు కిరణ్. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2024 జనవరి వరకు కొత్త పెన్షన్లు ఇచ్చారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 2019 కంటే ముందు కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చారు రాష్ట్రంలో. 39 లక్షల మందికి మాత్రమే. ఎన్నికలు వస్తున్నటువంటి తరుణంలో దాన్ని 45 లక్షలకు చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 66 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారు. అసలు ఈ దేశ చరిత్రలో ఇంటింటికి తీసుకొని వెళ్ళి పెన్షన్ ఇవ్వాలనేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందే ది గ్రేట్ జగన్మోహన్ రెడ్డి గారు. 66 లక్షల మందికి మేము పెన్షన్ ఇస్తే ఈరోజు మీరు ఒక 5 లక్షల మందికి పెన్షన్లు కట్ చేసి మళ్ళీ ఒక 3 లక్షల మందికి తర్వాత ఇస్తారా? ఎప్పుడు ఇస్తారు? మీరు ఇస్తానన్నటువంటి హామీ ఏంటి ఎన్నికలకు ముందు? మీరు ఇచ్చిన హామీ ఏంటి ఎన్నికలకు ముందు? 50 సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరికీ 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అన్నారే. మీ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 27 నెలలు కావస్తుంది. ఒక్కలకు కూడా కొత్త పెన్షన్ ఎందుకు ఇవ్వలేదు? కొత్త పెన్షన్ ఇవ్వకపోగా ఉన్నటువంటి పెన్షన్లు ఒక 5 లక్షల మంది కట్ చేసి, ఎంత దారుణం అంటే దివ్యాంగుల పెన్షన్లు 1,00,000 మందికి కట్ చేశారు. ఈరోజు మీరే హెడ్డింగ్లు 3 లక్షల మందికి ఇస్తాము అని, ఏది 27 నెలల తర్వాత మీకు గుర్తొస్తుంది. అది కూడా ఇచ్చేది లేదు, ఊరికి పేపర్లో స్టేట్మెంట్లే. పెన్షన్లు తీసుకునేటటువంటి వాళ్ళని ఈరోజు మీరు అవమానించి దివ్యాంగుల్ని సదరన్ సర్టిఫికేట్లు ఎక్కువ మంది తీసేసుకున్నారని చెప్పి రాస్తారా? ఇది అందుకనే కదా మిమ్మల్ని అనేది రోతనాడు. ఇది ఈనాడు కాదు, రోతనాడు. రోత కిరణ్. కనీసం మనిషి అనేటటువంటిది కూడా పూర్తిగా పక్కన పెట్టేసి నువ్వు రాసేటటువంటి రాతలు. పెన్షన్లు ఎంతమంది అర్హత ఉంటే అంతమందికి ఇవ్వాల్సింది పోయి ఆల్రెడీ అర్హుల్ని కట్ చేసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే వాళ్ళకి పెన్షన్ ఇవ్వకుండా ఇలా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంటే నీకు ఒక్క రోజు కూడా సోయి ఉండదు, నువ్వు రాయవు. సో ఇప్పుడంటే 3 లక్షల మంది కొత్తగా పెన్షన్లని హెడ్డింగ్. కట్ చేసిన 5 లక్షల పెన్షన్ల సంగతి ఏంటో చెప్పు మిస్టర్ ఈనాడు కిరణ్. ఇస్తానన్నటువంటి 50 సంవత్సరాలు దాటిన పెన్షన్ సంగతి ఏంటో అడుగు. ఒక్కడ కూడా ఎందుకు ఇవ్వలేదు? ఎప్పుడు ఇస్తారో, అసలు ఇస్తారా ఇవ్వరా? ఇస్తే మరి ఈ నెలలన్నీ కలిపి మొత్తం యాడ్ చేసి ఇవ్వాలి కదా. అది కదా రాయాల్సింది రాత. ఈ 2 దినపత్రికలు పోతే తప్ప రాష్ట్రానికి పట్టినటువంటి శాశ్వత శని వదిలిపోదంటానికి ఈ వార్త కూడా ఒక ఎగ్జాంపుల్.